టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఒక సినిమా గురించే చర్చించుకుంటోంది. అదే మెగాస్టార్ హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారి సినిమా. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టైటిల్ ను సినిమా గ్లిమ్స్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 22న విడుదల చేశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మన శంకర్ వరప్రసాద్ సినిమా 2026 సంక్రాంతికి వస్తున్నట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. సంక్రాంతి రేస్ లో ఇప్పటికే ప్రభాస్, రవితేజ, శర్వానంద్తో నవీన్ పోలిశెట్టి కూడా పోటీ పడుతున్నారు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో ఈ ఏడాది సందడి ఉంటుందంటున్నారు టాలీవుడ్ పెద్దలు. మన శంకర్ వరప్రసాద్ నుంచి ఈ నెల 8న శశిరేఖ లిరికల్ వీడియో వస్తుందని దర్శకులు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ పాట ప్రోమో డిసెంబర్ 6 వస్తుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మన శంకర్ వరప్రసాద్ సినిమా మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తోంది. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని వెంకీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. తన చిరకాల మిత్రుడు చిరంజీవితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మెగాస్టార్ తో కలిసి వెండితెర పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. వెంకీ పోస్ట్ కు చిరంజీవి బదులిచ్చారు. 10 రోజుల పాటు కలిసి పనిచేశామని, చాలా తీపి గుర్తులున్నాయంటూ కృతజ్ఞతలు తెలిపారు. వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించిన చిరంజీవి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాలో వెంకీతో కలిసి నవ్వులు పూయించడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు.